సో హాయ్ గైస్. సో ఈరోజైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఏదైతే ఆడబోతున్నాం. సో ఈ మైన్క్రాఫ్ట్లో మనం అసలు ఓడిపోద్దు. సో అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడైతే పెద్ద కేవ్ ఉంది. ఈ కేవ్ని తవ్వుదాం మనం. సరే ఒక డిగ్ అయితే చేద్దాం ఈ కేవ్ని. ఈ కేవ్ మొత్తం తవ్వుదాం. సో ఇంకా మనమైతే చెట్టుని అయితే కొడదాం. ఫస్ట్ ఈ చెట్టు కొడదాం. సో చెట్టుని కొట్టేటప్పుడు మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పైన లోగా ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి. అంత బాగాలేదు, వచ్చి ఫన్ కోసం చేసిన. ఆ పైన కిరీటం కొంచెం అదో విధంగా ఉంది. సో ఓకే, లాస్ట్ టైం కొంచెం వాయిస్ టెన్షన్ అయితే వచ్చింది. సో ఈసారి అయితే అలా రాదు. సో ఈసారి వాయిస్ టెన్షన్ రాదని చెప్పేసా కదా, ఇంకా రాదు. సో మనం ఇంకా ఏ నోస్ లేకుండా మనం ఈ చెట్టుని అయితే కొట్టేసేద్దాం అనుకుంటున్నా. ఏ వాయిస్ టెన్షన్ రాదని. లాస్ట్ టైం గుర్తొచ్చింది, ఈసారి ఏం రాదనుకుంటున్నా వాయిస్ టెన్షన్. అదేంది అంత హెడ్ అందడం లేదే. సో చూద్దాం, అది అందడం లేదు. అదే అందడం లేదే ఇది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఒక వుడ్ అవుతుంది. సరే దాన్ని అలాగా వదిలేద్దాం. కొంచెం వదిలే చూద్దాం. ఫస్ట్ మనం టూల్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్ దీన్ని వుడ్ కింద మారుద్దాం. ఆ తర్వాత దాన్ని క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. ఫస్ట్ మొత్తం వుడ్ అయితే మారుద్దాం. వుడ్ కింద అయితే మార్చేద్దాం మొత్తం దీన్ని. ఆ తర్వాత ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. అండ్ స్టిక్స్. నెక్స్ట్ ఒక వుడెన్ పికాక్స్ అయితే చేసుకుందాం. వుడెన్ పికాక్స్ తొందరగా వచ్చాయి. ఇదేంటి సైన్ బోర్డ్ వచ్చింది, వుడెన్ పికాక్స్. సో ఇందాక నేను ఒక బుడ్డ కేవ్ చూసా ఊళ్ళోకి రాగానే. సో ఆ కేవ్ దగ్గరికి అయితే పోదాం. ఆ కేవ్లో ఏమేమి దొరుకుతాయో చూద్దాం. విలువైన వజ్రాలు. సరే ఫాస్ట్ నైట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. నైట్ మనం ఎలా సర్వే అవుతాయో చూద్దాం. కేవలం పడతానే కంపోజిస్. అమ్మ స్కిల్టన్ గాడు, అమ్మ జాంబీ గాడు, అమ్మ స్పైడర్ కూడా ఉంది ఇక్కడ. క్రీపర్ కనిపిస్తలేదు ఏంటి ఇక్కడ. మళ్ళీ స్పైడర్ వచ్చింది రోజు. లేపు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోదాం. ఇదే మన ట్రిక్. ఇదే ట్రిక్ అనమాట. సో ఇప్పుడు ఏం దొరకట్లేదు. ఈ నైట్ మనం ఎలా సర్వైవ్ అవ్వాలి. ఇక్కడ గుంటగా అవి కాయలే బుడ్డది. సో అది గుంట కాదు, సో బుడ్డ అది. ఓకే, చిన్నగా పోదాం. ఎక్కడైనా క్రీపర్ వచ్చి పేరొచ్చు. సో అందుకే చిన్నగా వెళ్ళాలి. ఇప్పుడు మనం జమ్మిగాడు జాంబిగాడు ఒకడు. ఇంకా దాన్ని ఎవరు చంపలేదు. చంపుతా అంతే. నైట్ ఏదో ఈ నదిని చడిపోదాం. నదిని చడిపోతే ఈ జాంబిగాడి దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. అక్కడ కూడా ఉంటారా? అక్కడ అయితే నెక్స్ట్ నది పోదాం. నెక్స్ట్ నది పోయి నెక్స్ట్ వాళ్ళు మొత్తం నైట్ మొత్తం చేపలు బలి ఉన్నాయి కదా. తొందర పోదాం. ఇప్పుడు బయటికి పోదామా? ఇప్పుడు పెళ్లి అయిపోతుంది. నిజంగా పోవాలి. మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడైతే దిగుదాం మనం. వెళ్దాం బతిగా అన్న క్రీపా పేలింది. మనకి హార్ట్లే దగ్గర ఇంకా దూరం పోదాం. భయం వస్తుంది మళ్ళీ క్రీపర్ వస్తుందా అని. సరే ఇట్లా ల్యాండ్ వచ్చింది, దీనిపైన పోదాం. ఎవర్రా నువ్వు? ఎవర్రా? వీడు కట్టట్లేదు. మంచిగా పాటే హార్ట్లు తగ్గిపోతున్నాయి. చంపాడు. అయితే అందరు చెడ్డలు ఇక్కడ. ఒక్క మంచోడు లేడేడ.
మంచోడు కూడా లేడనమాట ఇక్కడ. ఇంకెవడైనా వస్తాడా? ఏమో ఎవడు వస్తాడు. సిద్ధం ఉంటుంది అంటారు. నిజంగా వచ్చిన పొద్దున చేద్దాం కదా. బాయ్ పొద్దున చేస్తున్నా. బాయ్ అమ్మయ్య పొద్దునట్టు అయితే వచ్చేసింది. సో నైట్ ఎలా చేసామో తెలుసు కదా మీకు. ఓకేసినాడు. సో పొద్దునట్టు అయితే చేసేసా గాయస్. సో నేను నైట్ ఎన్నిసార్లు వచ్చాడో చూడండి, ఎన్నిసార్లు వచ్చాను నైట్. కానీ కట్ చేసేసాడు అంతా ఎడిటింగ్. నైట్ అన్నిసార్లు వచ్చాను అనమాట నేను. సో ఇక్కడ కొన్ని షీప్స్ రెడీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఎలా ఇంకో షీప్ ఇక్కడే ఉన్నది కదా. షీప్ ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఇంకో షీప్ ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా. ఇది ఎప్పటికైనా పడింది పల్లె అనుకుంటా. ఇంకా దగ్గర పోయి చూద్దాం పడిందా పల్లె అనుకుంటా. పడే సరిగా పడండి. ఏడిపోయినా నేను నైట్ ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఇక్కడ మర్చిపోయా. షీప్ మిస్ అయింది. ఇక్కడ షీప్ని ఎలా అయినా పట్టుకోవాలి. కానీ అంత టైం మనకి లేదు కాబట్టి మనం వదిలేద్దాం షీప్ గురించి. సో వదిలేసేసి మనం ట్రయల్ చేద్దాం. సో స్పీడ్ మోషన్ రాబోతుంది. 1 2 3 బిగ్ స్టార్ట్. అరే నక్కలేండి అబ్బాయి, నక్కలు భలే ఉన్నాయిగా ఈ నక్కలు. ఇక్కడ నక్క పిల్లలే ఉన్నాయిగా. నక్క పిల్లలు చూసినా ఈ పాడి కొడుతున్నాయి. ఇంకా మనం ఏం చేద్దాం. నక్క పిల్లలు పరిగెడుతున్నాయి అన్నమాట. నక్క పిల్లలు తప్పించుకున్నాయి నా దగ్గర నుంచి. ముందు పోయి చూద్దాం ఇంకేమైనా దొరుకుతుంది. విలేజ్ దొరుకుతుంది వచ్చా ఉత్తిగా. ఇదేంటి ఇది నిలబడినది. ఇది అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కువ ఉందండి. గట్టిగా ఉంటుంది. నేను దీంతో తీస్తున్నా. ఓకే సో దీనిలో ఏముందో చూద్దాం. ఏది కదా నేను దీనిలో పెడతాను. వాడు వచ్చి తోతాడు. దీంట్లో ఇప్పుడు ఏముందా అని పక్కన చూద్దాం. నేను రండి మరి ఇదంతా చదువుతున్నా. ఇప్పుడు ఏం చేద్దాం. సరే పోయి చూద్దాం ఇంకా ముందరికి. వీళ్ళకి దొరుకుతుందో దొరకదు. ఇంకా దొరికితే బాగుంటుంది, దొరకకపోతే మష్టం ఇల్లులకి ఇంత పెద్దగా ఉన్నాయండి. ఎప్పుడే రండి మష్టం ఇల్లు. సరే అదైతే ఇద్దాం. అదే ఫస్ట్ మనం జర్నీ గురించి చేద్దాం. ఫస్ట్ మనం జర్నీ నుంచి చూద్దాం. సో గాయస్ జర్నీ గురించి అన్నారు కదా. చూస్తే ఇక్కడ మొత్తం ఆకులే ఉన్నాయి. ఒక్క విలేజ్ ఇది అసలు మొత్తం నేను చనిపోతా అన్నీ. అసలు ఏదే అసలు ఇక్కడ లీఫ్ ప్రపంచం కట్టేటట్టుంది. లీఫ్ విలేజ్ కట్టేసి నరుటోలో లీఫ్ విలేజ్ ఉన్నట్టు కడతాడు. అసలు ఎందుకు అసలు విలేజ్ దొరుకుతాడు ఇంత మోసం చేసి. సరే స్పీడ్ మోషన్ అయినా కానీ ఇదన్నా ఏం దొరకలేదు. ఇటు వస్తే ఇది ఇదంతా బాగా బ్యూటిఫుల్గా ఉంది కదా. వావ్ గైస్ చాలా బాగుంటుంది. అయితే నా వాళ్ళ మంచి ప్లేస్ అయితే ఉంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్గా. నా హార్ట్లు అయిపోయి బిల్లులు అయిపోయినాయిరా. నా బిల్లులు అయిపోయినాయి. పై అమ్మయ్య పైకి అయితే వచ్చేసా. ఎక్కడికి వెళ్దాం. నేను ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేశాను, కానీ అది అవ్వట్లేదు ఒక వీడియో. సో ఒక వీడియో అది కూడా మైన్క్రాఫ్ట్ వీడియోనే. సో దీనికి వెళ్తే మనకి గాలి వస్తుంది, బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు నేను విషయం చదివేసి గురించి మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నాను.
అయితే కట్టుకున్నా, హోమ్ బేస్ కూడా కట్టుకోవాలి. సో కడదామని చూపించిన. ఫస్ట్ ఇక్కడ ఇల్లు అయితే ఎక్కడ కడదాము సెలెక్ట్ చేసుకోదాం. సో నేనైతే పోతున్నా. సో సెలెక్ట్ చేసుకోనికి ఎక్కడ కడితేనే ఫస్ట్ పోయి ఇస్తాను, అదంతా మీకు కట్ చేస్తా. సో కట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఉంది. సో గాయస్, సో ఈ చోట అయితే బాగుంది. సో ఇక్కడైతే స్పీడ్ మోషన్ చేద్దాం. అంటే 3 స్టార్ గో. స్కెల్టన్ గాళ్ళు వీళ్ళ సంగతి ఎందుకు గాస్, మనం ఫస్ట్ మనం పని చేసుకున్నాం. వీళ్ళ సంగతి చూస్తే ఇంకా అంతే. ఇదేంటి ఇక్కడ రంగు పడ్డది, ట్రై చేద్దాం దీన్ని. స్కెల్టన్ వాళ్ళు ఇంకోసారి నా దగ్గరికి రాకంటారా స్కెల్టన్ గాళ్ళరా, వస్తే చంపేస్తా. ఇంకోసారి రాకని నా జోలికి అంటే నా దగ్గర రాలే. తినే ఈ నుంచి మళ్ళీ స్పీడ్ మోషన్ చేద్దాం అనుకున్నాం. అంటే తీసుకో. సో ఓకే గ్యాస్, స్పీడ్ మోషన్ చేసేసరిగా ఫస్ట్ అయితే సైకిల్ పెట్టాను. ఈ కింద ఒక బేస్ స్కెల్టన్గా అయితే తనకు లెక్క చేసి సులభ తెలంగాణ ఇప్పుడైతే ఫైట్ చేస్తున్నాం. లెట్స్ గో. నా రెండు ట్రిపుల్ వస్తున్నాయిరా, ఇక్కడ కూర్చిపోయింది. చంపుతాను అట్లా ఎగిరిపోయింది అది. కట్టుకోలేదు. సో ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నా. వీళ్ళని ఇక్కడికి వచ్చిండు, వెళ్ళారా అప్పో రైడింగ్. సో రైడ్ చేయబుద్ధి అవుతుంది. ముందు కొత్తలేదు. అప్పుడే సాయంత్రం అవుతుంది కూడా. సో ఇంకా బాయ్ చెప్పేస్తాను, టైం అయితే వచ్చింది. సో అంటే టేక్ కేర్, బాయ్ అండ్ వెళ్ళిపోయే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. So bye guys, bye.